చాలా సినిమాల్లో మీరు దాదాపుగా హీరోగా చేశారు, కొన్ని ఆడియో ఫంక్షన్స్ కొన్ని రావడం జరిగింది. బట్ ఎప్పుడైనా మీకు అనిపించిందన్నా, అరే ఏంటి ఇన్ని సినిమాలు చేస్తున్నాను సరైనటువంటి హిట్ ఒక్కడ పడట్లేదు? అదే చెప్తున్నాను రవి. ఇప్పుడు ఒక సినిమా కోసం కష్టపడి ఈవెన్ అది ప్రీ రిలీజ్ మన దానికి కూడా నువ్వు వచ్చావు. అంత కష్టపడి చేసి గెస్ట్లందరినీ పిలుచుకొని ఇంత చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. సో ఆ సందర్భంలో నేను యాజ్ అన్ యాక్టర్ నేను చేయలేను అవన్నీ. ఎందుకంటే నేను జడ్జెస్ని గెస్ట్లను పిలుచుకోవడం వరకు, నా ఫ్రెండ్స్ని పిలుచుకోవడం వరకు, నేను ప్రమోట్ చేసుకోవడం వరకు నేను చేయగలను. ఆ ఏ థియేటర్లో ఏ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడే ఇవన్నీ నేను చేయలేను కదా యాక్టర్. సో డెఫినెట్గా బాధ ఉంటుంది. మనం ఇంత కష్టపడి చేసేదే మనం జనాలు మనం చూడాలి, ఆదరించాలని చెప్పి అంత కష్టపడి అంత దగ్గర తీసుకొచ్చిన తర్వాత అన్న ఏమైంది సినిమా అని అడుగుతా ఉంటే నాకు నేనేం చేయగలను, నేను చేయగలిగింది అంతా చేసేసానే. వాళ్ళ సైడ్ నుంచి దాన్ని బాగా చేసుకుంటే బాగుండేది కదా. ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము, డబ్బులు తక్కువ తీసుకుంటున్నాము, లేకపోతే మొత్తానికి తీసుకోవట్లేదు, ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు అది బాగుంటుంది కదా బయటకు వస్తే అనేది డెఫినెట్గా ఫీల్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ప్రాబ్లం మీరు సెలెక్షన్ చేసుకున్న స్టోరీది కాదు, మీరు యాక్ట్ చేస్తుంది కాదు, బట్ ప్రొడక్షన్ ఏదైతే కనుక ప్రొడ్యూసర్స్ ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా న్యాయం చేయలేకపోతున్నారా, లేదంటే అది మీరు తక్కువ బడ్జెట్ మూవీని ఒప్పుకుంటున్నారు? మేబీ రెండో వచ్చు. అంటే ఒకటి మనకు ఏదైనా పెద్ద ప్రొడక్షన్లో సినిమా ఆఫర్ వచ్చి తీసుకుంటే ఇదంతా ప్రాబ్లం ఉండేది కావచ్చు. కానీ వాళ్ళేంటి పెద్ద ప్రొడక్షన్ వాళ్ళంతా పెద్ద హీరోల కోసమే చూస్తారు. చిన్న ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు వాళ్ళకు తక్కువ బడ్జెట్లో కొంచెం రీజనబుల్గా ఎవరు వస్తారనే మన దగ్గరకు అప్రోచ్ అవుతారు.